చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి పదుల సంఖ్యలో ఏదో ఒక ఘటన హిందువులు మృతి చెందుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతి తొక్కిసలాటలు జరిగి 6 మంది చనిపోయారన్నారు. అసలు భక్తుల భద్రత గురించి చంద్రబాబు సర్కారుకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. ఉన్న పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ ఇంకోవైపు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉండిపోయారన్నారు. పైగా ఈ ఘటనకు పోలీసుల్ని బాధ్యుల్ని చేస్తున్నారన్నారు. సనాతన ధర్మం ప్రతినిధి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత వహించారన్నారు. ఆయన క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయని నిలదీశారు. పవన్ కళ్యాణ్ మగాడివైతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రకాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించడంతో పాటు దేవాదాయ శాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా విషాదకరమైనటువంటి ఛాయలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. తిరుపతిలో మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపుగా 6 మంది చనిపోవడము, 35 మంది గాయపడ్డము. మరి ఇది ఎవరి తప్పిదం? ఇది బ్రహ్మోత్సవాలకు బందోబస్తు పెడతాం, ముక్కోటి ఏకాదశి సందర్భంగా బందోబస్తు పెడతాం, ప్రతి పండగ సందర్భంగా కూడా బందోబస్తు పెంచుతాం. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ బందోబస్తు పెంచుతూ వెళ్తాం. ఇది ఆనవాయితీ. టీటీడీ ముందుగానే అంచనా వేసుకుని ఇంటెలిజెన్స్ వారికి సమాచారం ఇవ్వడము, ఇంటెలిజెన్స్ వారి సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, టీటీడీ చైర్మన్ గారు కోఆర్డినేట్ చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక కామన్ ప్రొసీజర్. అయితే 1,20,000 మందిని అనుమతించాలనేటి నిర్ణయం తీసుకున్నటువంటి టీటీడీ 1,20,000 మంది నేరుగా వచ్చి టికెట్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండగా, వేలాది మంది భక్తాదులు వచ్చేటువంటి పరిస్థితి ఉండగా కనీస పోలీసు బందోబస్తు పైన చర్యలు తీసుకోలేకపోవడం, మరి ఎవరు తప్పిదమని ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఆయన పర్యటిస్తూ మొత్తం పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా ఆయన పర్యటనలో నిమగ్నమై తిరుపతిలోని ఈ కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేటువంటి ఒక అత్యవసరమైన కార్యక్రమాన్ని విస్మరించినారా? మరి మీ తప్పిదానికి 6 మంది బలవుతే మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? మరి ఒకవైపు తెలంగాణలో పుష్ప సినిమా చూడడానికి వెళ్ళిన అల్లు అర్జున్ ముందుగా పోలీసుకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోతే రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు, ఎవరైనా ఆయన స్థానంలో ఉంటే అదే చేస్తారని. మరి ఇక్కడ ఏం చేశారు మీ డ్యూటీ? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీ డ్యూటీ? మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రులు ఇద్దరి సమక్షంలో టీటీడీ ఈవోను, టీటీడీ చైర్మన్ ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం గమనిస్తే ప్రభుత్వం పైన మీకు కంట్రోల్ ఉందా? టీటీడీ పైన నియంత్రణ ఉందా? టీటీడీని ఒక ధార్మిక సంస్థలా నిర్వహిస్తూ ఉన్నారా? బాధ్యతాయుతమైన వ్యక్తి చేతిలో పెట్టినారా? లేదా కేవలము డాంబికాలకు, అట్టహాసాలకు, మీ ప్రచార పటాటోపాలకు ఉపయోగిస్తూ ఉన్నారా? మరి ఎప్పుడు కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేది హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని వస్తారు. బీజేపీ పార్టీ సహకారంతో, సాయంతోనే ఆయన ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి కావడం జరుగుతూ ఉంది. మరి ఆయన వచ్చినప్పుడల్లా పదుల సంఖ్యలో హిందువులు చనిపోవడం జరుగుతూ ఉంది. పుష్కరాల్లో 29 మంది చనిపోయిన సంగతి ఇంకా ఇప్పటికి కూడా అందరికీ గుర్తుంది. మరి అది కాకనే ఈరోజు 6 మంది చనిపోవడం, మరి కొంతమంది అపస్మారక స్థితిలో ఉండడము తిరుపతిలో. మరి నేను సనాతనవాదిని, సనాతన యోధుని అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారో, ఎవరైతే హిందువులను ఇబ్బంది పెడతారో వాళ్ళపైన యుద్ధం చేస్తానన్న మరి ఈ సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు గారిపైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారా? ఆయన ప్రభుత్వ వైఫల్యంని ప్రశ్నిస్తూ ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారి భాషలో ఈరోజు
అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈఓ టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా తప్పిదాలు చేసినట్లుగా ఆయన చెప్తా ఉన్నారు. మరి వారి మీద చర్యలు తీసుకుంటారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ను తొలగిస్తారా? పవన్ కళ్యాణ్ గారు పదే పదే క్షమాపణలు అడిగారు ఈరోజు. మరి మీ క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయా? మరి 108 రోజులైంది మీరు తిరుపతి లడ్డూను అపవిత్ర ప్రచారం చేసి. 108 రోజులంటే 108 అనే సంఖ్యకి భారతదేశంలో హిందూ ధర్మంలో ఒక పవిత్రత ఉంది. ఏ మంత్రం పఠించాలన్నా 108 సార్లు పఠిస్తారు. మరి ఆ 108వ రోజు ఈరోజు మళ్ళీ ఆ దేవదేవుడు పవన్ కళ్యాణ్తో క్షమాపణలు చెప్పించాడు. కానీ ఇందుకు 6 మంది బలి కావడం చాలా విచారకరం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రచారం అంతా అబద్ధాల పునాదుల మీద, మీ అభివృద్ధి అంతా ప్రచార మాధ్యమాలపైన. మీరు కనీస లా అండ్ ఆర్డర్ను తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గర కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినందుకు మీరు బాధ్యత వహించాలి. ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. ఎన్నడూ కూడా తిరుపతి చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి అన్యాయం జరగలే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో పద్ధతిగా మెయింటైన్ చేసినారు, ఎంతో క్రమశిక్షణతో టీటీడీని నడిపించినారు. మరి ఈరోజు టీవీ5కు సంబంధించిన బిఆర్ నాయుడుని తీసుకొచ్చి పెట్టినారు. ఆయన ఏ రోజు ధార్మిక సంస్థల్లో పనిచేసినాడు, ఆయన ఏ రోజు ప్రజా జీవితంలో ఉన్నాడు, ఏ రోజు బాధ్యతాయుతమైన పదవిని నిర్వర్తించినాడు? కేవలం చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధాలని పదే పదే ఒల్లవేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడంలో సహాయపడ్డాడనేసి దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా పదవులు పంచుకొని ఈరోజు టీటీడీకి అప్రతిష్టను తీసుకొచ్చిన బిఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలా? ఎండోమెంట్ మినిస్టర్ని రాజీనామా చేయించాలా? పవన్ కళ్యాణ్ ఉత్తుత్తి క్షమాపణలతో ప్రజల్ని మోసపుచ్చేది కాదు. నిజంగా నువ్వు వీళ్ళందరూ అధికారులు తప్పిదాలు చేస్తున్నారని పదే పదే మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. నువ్వు అధికారంలో ఉండి అధికార వైఫల్యంలో నువ్వు భాగస్వామి, అధికారులపై నియంత్రణ లేక నీ మాటే ఐఏఎస్లు వినట్లేదని నువ్వు మాట్లాడితే నీకు పరిపాలన చేసే అర్హత లేదని ప్రజలు భావిస్తారు. నిజంగా నీకు నాయకత్వము కావాలనుకున్నా, లేదా నువ్వు కొన్ని లక్షల మంది నీకు ఓట్లు వేశారు, 21 సీట్లు ఇచ్చారు, ప్రజా జీవితంలో కొనసాగాలన్నా నువ్వు మొగోని అయితే బయటకు వచ్చి మాట్లాడమని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాన్ని బెదిరించుకునేది కాదు, కేసులతోనో ఎంక్వైరీల పేరుతోనో అభివృద్ధిని ఆపేది కాదు. మీకు అభివృద్ధి నిజంగా చేతనవుతుందంటే ఈరోజు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ 7-8 నెలల్లో మీరు ఏం అభివృద్ధి చేశారు, ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చారు, ప్రజలకు ఎంత పంచారు, అభివృద్ధికి ఎంత పంచారనేది శ్వేతపత్రం విడుదల చేసి తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్ళీ ఒక అవకాశం ప్రజల్ని కోరాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటువంటి ప్రమాదం జరగలేదు. అంటే ప్రభుత్వ యంత్రాంగం 10 లక్షల మందినైనా కూడా నియంత్రించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి టైమింగ్స్ కేటాయించి టోకెన్స్ ఇచ్చి ఫలానా సమయంలో మీరు రాండి అని చెప్పి వాళ్లకు టికెట్లను పంపిణీ చేసేటువంటి చర్యలు తీసుకుండొచ్చు. కానీ అటువంటి ఆలోచనలు ఎవరు లేరు, అందరూ కుప్పంకి వెళ్ళారు. మరోవైపు ఇక్కడ డాకు మహారాజ్ అని అనంతపురంలో దాని ఒక సభ జరపబోతా ఉన్నారు, ప్రమోషన్ సభ. 14 నియోజకవర్గాల నుంచి ప్రజల్ని తరలించి బండ్లు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వేల మందిని తీసుకొచ్చి వ్యాపారం కోసం ప్రమోషన్ చేసే కార్యక్రమానికి ప్రజల్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. మరి ఎస్పీ గారి సహా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ డాకు మహారాజు ప్రమోషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. సాధారణంగా మేము అధికారంలో ఉన్నప్పుడు గమనిస్తే తిరుపతిలో ఏదైనా బందోబస్తులకు నిమిత్తము అనంతపురం జిల్లా నుంచి పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొని పోయేవాళ్ళు. మేము ఎప్పుడైనా అధికారులకు ఫోన్ చేసినప్పుడు లేదు సార్ బందోబస్తు అంతా తిరుపతి పోయినారు, పోలీసులు ఇక్కడ లేరనేవాళ్ళు ఏదైనా మేము ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇస్తే. మరి ఈరోజు అనంతపురం జిల్లా పోలీసులంతా ఇక్కడ డాకు మహారాజు కోసం నిలబడ్డాము. చిత్తూరు జిల్లా పోలీసులంతా కుప్పంలో చంద్రబాబు గారి పర్యటనలో నిమగ్నమై ఉండడం వల్ల దిక్కులేని పరిస్థితుల్లో ఆ స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది, 6 మంది ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది.